భైరవద్వీపంలో మీరు చేసిన 8 రాగాలతో కంపోజిషన్ అది 'శ్రీతుంబుర నారద నాగదం' ఆ పాట వన్ ఆఫ్ ది బెస్ట్ కంపోజిషన్. ఇప్పటికీ ఆ పాట గురించి మాట్లాడుకునే వాళ్ళున్నారు. బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో ఆ పాట అవును. గురించి అవును. చెప్పారు కూడా. అలాంటి పాటకి నేషనల్ అవార్డ్ మిస్ అయింది. ఎందుకు? నేషనల్ అవార్డుని కాదు, నాకు నంది అవార్డే రాలా. హ్మ్. హ్మ్. అంటే అది వేరు, దానికి దీనికి మనం అసలు నేను దాని గురించి ఆలోచించలేదు కూడా. హ్మ్. కాకపోతే భైరవ ద్వీపంకి వచ్చుండే నంది అవార్డ్ అని వచ్చుంటే మా అమ్మగారు ఉంది అప్పుడు. హ్మ్. షీ ఆనందపడేవారు. వుడ్ ఫీల్ హ్యాపీ. అవును. ఆవిడ చనిపోయిన సంవత్సరమే నాకు నంది అవార్డ్ వచ్చింది హ్మ్. శ్రీకృష్ణార్జున విజయానికి. హ్మ్. అప్పుడు నేను చెప్పాను కూడా, హ్మ్. నాకంత పెద్ద సంతోషం ఏం పెద్ద అనిపించలేదు. హ్మ్. ఏమో ఇప్పుడు మనం కంపోజ్ చేసేటప్పుడు అవార్డు కోసం చేయంగా, అవును. అవును. అన్నీ ఒకటే మాకు. హ్మ్. ఏదైనా అంతే. హ్మ్. ఒక తల్లికి బిడ్డలందరూ ఒకలా ఉంటారు. అవును. హ్మ్. మాకంతే, ఏ పాటను ఒకటే. హ్మ్. కాకపోతే అది హిట్ అయ్యి జనాదరణ పొందింది. హ్మ్. ఆహ్, హ్మ్. ఒక 2 ఏళ్ల ముందు వచ్చింటే బాగుండేదేమో అనిపించింది. అంతే. అంతే. నాకు బృందావనంతో మిస్ అయింది. హ్మ్. నాకది గుమ్మడి వెంకటేశ్వర గారు చెప్పారు. హ్మ్. "నీకు రావాల్సిన అవార్డయ్యా దానికి." హ్మ్. అది ఎందుకో అంటే నేను ఆయన సార్ బోర్డ్‌లో ఉండేవారండి? ఆయన బోర్డ్‌లో బోర్డ్‌లో ఉన్నారాయన. ఉన్నారా? ఓకే. అలాగే చక్రవర్తి గారు చెప్పారు. హ్మ్. దానికి కారణం చెప్పారు. ఆయన బోర్డ్‌లో ఉన్నారు. హ్మ్. "నీకు రావాల్సిందే సురేష్. హ్మ్. కాకపోతే నీ 2 పాటలకి ఇచ్చాం కదా! హ్మ్. ఇది 'శ్రీతుమ్మన్నార దాదామృతం' బాలు గారికి, హ్మ్. 'నరుడా వందనుడా' జానకి గారికి ఇచ్చాం. హ్మ్. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్‌కి అదే సినిమా హ్మ్. అని కాకుండా చేశానని" ఆయన పర్సనల్‌గా నాకు చెప్పారు. హ్మ్. నేనన్నా, "సార్, నాకు అందరూ ఫ్రెండ్సే. హ్మ్. నాకసలు విరోధులు ఎవడు లేడు. హ్మ్. అవతల వాడు అనుకుంటే నేనేం చేయలేను. హ్మ్. సో, నాకు దాని గురించి అసలు ఆలోచించలేదు సార్. హ్మ్. నా పని చేసుకుంటూ పోవటమే. హ్మ్. అంతవరకే." అప్పట్లో మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా జరిగాయి ఆ! గదా! మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. దాసనారాయణరావు గారిది 'మాయాబజార్' చేస్తున్నాను. అవును. హ్మ్. చేస్తుంటే 12 పాటలు దగ్గర దగ్గర. నేనన్నాను, "సార్, మంచి ఆపర్చునిటీ ఇది. అప్పుడంటే పింగళాంధ్రరావు ఒక్కలే రాశారు కదా! మనం ఇప్పుడు అందరూ ఉన్నారు, నాకు అందరూ ఫ్రెండ్స్. ఒక్కొక్కళ్ళ చేత ఒక పాట రాయిద్దాం" అన్నా. "అది ఎలాగయ్యా" అన్నాడు. నే నేనంటే అందరికి ఇష్టం అన్నాను. అలాగే రాయించాం. హ్మ్. భువనచంద్ర, వెన్నెల కంటి, అశోక్ తేజుద్దాల అన్నీ వేటూరి అయి గారు. ఆ! వేటూరి గారు. అందరూ రాశారు. హ్మ్. అప్పుడు నేను చెప్పాను, "మీరో పాట రాయాలన్నా." దాసరి గారితో. రాశారు. హ్మ్. 'అవే కళ్ళని' ఆ పాట రాశారన్న. హ్మ్. నాగేశ్వరరావు 5 మంది హీరోయిన్స్ చేసి. హ్మ్. సో, అలా ఉండేదది. అంటే ఇప్పుడు ఏంటంటే కంపోజింగ్ అంటే రైటర్ ఉండాలి. హ్మ్. రైటరు, మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని హ్మ్. అందరం కూర్చొని నిర్మాత, దర్శకుడు హ్మ్. అలాగుంటే అది అది ఆ ఇది వేరుగా ఉంటుంది. అవును. హీరోలు కూడా ఉండేవాళ్ళు గదండీ మ్యూజిక్ ఆ! కంపోజిషన్‌లో. అవును. అవును. ఆ సిట్టింగ్స్‌లో హీరోలు గూడా ఉండేవాళ్ళు ఆ అంటే రోజుల్లో. హీరోలు అందరూ రారప్పుడు. ఓకే. హ్మ్. ఎవరన్నా వాళ్ళు వీలుండి వస్తే వచ్చేవాళ్ళు. హ్మ్. బట్ దర్శకుడు, నిర్మాత గ్యారంటీ. హ్మ్. అందరూ ఉండేవాళ్ళు. అదొక పండగ. హ్మ్. అది ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడో కూర్చొని ఏదో చేసేసి అది కరెక్ట్ కాదు. హ్మ్. అసలు లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లే లేవు ఆ కదా! లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతున్నారు కొంతమంది. హ్మ్. హ్మ్. కానీ కంపోజింగ్ అనేది హ్మ్. అందరి మధ్యలో కూర్చొని చేయాలి. అవును. హ్మ్. అదే కరెక్ట్. అవును. హ్మ్. అంతేగాని విడివిడిగా మనం ఏదో కూర్చొని చేసేసి సీడీ పంపించి హ్మ్. ఇవి వినండి, అది కూడా ట్యూన్‌లే. హ్మ్. అది కరెక్ట్ కాదు కదా! హ్మ్. ఎవరి పని వాళ్ళు చేయాలి. అవును. హ్మ్. అప్పుడేంటంటే ప్రొడ్యూసర్‌కి తెలుస్తుంది. అలాగే లైవ్ ఆర్కెస్ట్రాతో అప్పటికప్పుడు చేస్తే హ్మ్. మేము భైరవ దీపం చేసాం లైవ్ ఆర్కెస్ట్రే. హ్మ్. కంప్యూటర్ కూడా వాడాం మేము. హ్మ్. కంప్యూటర్ వాడాం. హ్మ్. ఇప్పుడు అంతేగాని కంప్యూటర్ ఒకటి ఉంటే సరిపోతుంది, హ్మ్. 4 కంప్యూటర్లు ఉంటే చాలు అంటే అది హ్మ్. కరెక్ట్ కాదు.